రెండు పెద్ద ట్రాలీ బ్యాగులు సర్వసాధారణంగానే అందరూ తీసుకెళ్తున్నట్టుగానే ఓ వ్యక్తి రైల్వే స్టేషన్కు తీసుకెళ్లాడు. ట్రైన్ ఎక్కేశాడు. ఆ బ్యాగులను ఎవరు చూసినా అందులో బట్టలున్నాయేమో అనుకుంటారు. కానీ ఆ బ్యాగుల్లో ఉన్నవి బట్టలు కాదు, నోట్ల కట్టలు. ఏకంగా 1,80,00,000 రూపాయల డబ్బుందందులో. ఈ విషయం గవర్నమెంట్ రైల్వే పోలీసులు పట్టుకుంటే కానీ తెలియలేదు. 2 బ్యాగుల నిండా అంత డబ్బు చూసి రైల్వే పోలీసులు అవాక్కయ్యారు. ఆ డబ్బుకు సంబంధించి సరైన పత్రాలు చూపించలేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తీసుకెళ్తున్న 25 ఏళ్ల ఓం ప్రకాష్ చౌదరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బలియాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. कपड़ा टोटल नीचे रखो नीचे जैसे ये खोले हो वैसा वो भी उसमें भी है। कपड़ा निकाल दो। उसको भी खोलो, एक कपड़ा हटा के ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నుంచి బీహార్లోని ఛాప్రాకి సబర్మతి దర్భంగ్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఓం ప్రకాష్ చౌదరి బయలుదేరాడు. రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ చెకింగ్ను ఎలా దాటాడో తెలియదు కానీ 2 ట్రాలీ బ్యాగుల నిండా కరెన్సీ కట్టలు నింపుకొని A2 భోగిలో కూర్చున్నాడు. ట్రైన్ రన్నింగ్లో ఉండగానే గవర్నమెంట్ రైల్వే పోలీసులు రెగ్యులర్ చెకింగ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ట్రైన్ బలియా చేరుకోగానే ఓం ప్రకాష్ వద్దకు వచ్చిన రైల్వే పోలీసులు బ్యాగులు ఓపెన్ చేసి చూపించమన్నారు. ఇంకేముంది, బ్యాగుల్లో ఉన్నవి బట్టలు కాదు, నోట్ల కట్టలని తెలిసిపోయింది. ఆ డబ్బును లెక్కించగా 1,80,00,000 తేలింది. డబ్బును స్వాధీనం చేసుకుని ఓం ప్రకాష్ పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఓం ప్రకాష్ స్వస్థలం బీహార్లోని సారన్ జిల్లాలో ఉన్న ముసేహరి మర్షియా గ్రామం. మరి ఈ డబ్బును ఓం ప్రకాష్ ఎవరి కోసం తీసుకెళ్తున్నాడు అనేది తదుపరి విచారణలో తేలనుంది. नहीं चल लगा दिखाओ। ये हटा 4-5 जो है इसमें ये तुम्हारा इसका इधर बता ये इसमें का चलो खोलो कपड़ा वहीं रख दो जहाँ रखो किनारे रखो कपड़ा उठाओ इधर वाला सब किनारे है బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్కు తీసుకెళ్తుండటం పైన అనేక అనుమానాలు వస్తున్నాయి. ఓం ప్రకాష్ ఈ డబ్బును ఛాప్రాకు తీసుకెళ్తున్నాడు. ఛాప్రా ఒక లోక్సభ నియోజకవర్గం కాబట్టి ఎన్నికల్లో పంచడానికే ఈ డబ్బును తీసుకెళ్తున్నారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు వివరాలను గవర్నమెంట్ రైల్వే పోలీస్ గోరఖ్పూర్ రేంజ్ డీఎస్పీ సవిరత్న గౌతమ్ వెల్లడించారు. బలియా గవర్నమెంట్ రైల్వే పోలీస్ చెకింగ్ డ్రైవ్ కండక్ట్ చేయగా సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో 2 బ్యాగుల్లో తీసుకెళ్తున్న నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశామన్నారు. ఈ డబ్బుకు సంబంధించి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ను సదరు వ్యక్తి చూపించలేకపోయాడని, దీంతో డబ్బును స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు తీసుకెళ్తున్నాడు అనే విషయంపైన దర్యాప్తు జరుగుతోందని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేశామని డీఎస్పీ గౌతమ్ వెల్లడించారు.